నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి 1 నుంచి కూడా 12వ తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది. బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది. తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందన్నమాట. రవి శని కలయిక జరుగుతుంది. తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున రాశిలో సంచారం జరగడము, అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము, తర్వాత ఫిబ్రవరి 24వ తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తర్వాత స్ట్రైట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శుక్రుడు మీనరాశిలో సంచారము, రాహు మీనరాశిలో సంచారము, కేతు కన్యరాశిలో సంచారము, ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి. వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయంలో రవి బుధుల సంచారము, చతుర్థంలో శని సంచారము, పంచమంలో శుక్ర రాహువుల సంచారము, మరి సప్తమంలో చూసుకుంటే గురు సంచారము, అష్టమంలో కుజుడు వక్రీగతిలో సంచారము ఫిబ్రవరి 24వ తారీఖు వరకున, అండ్ లాభంలోకి వచ్చేసరికి కేతు సంచారము. ఇలాంటి గ్రహ గోచారం చూసుకున్నట్లయితే గురువు మొదటి 4 రోజులు కూడా వక్రీగతిలో ఉండి తర్వాత డైరెక్ట్ అవుతారు కాబట్టి ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అయినా వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క పూర్ణ దృష్టి లగ్నం పైన పడడము, అందులో లాభం పైన పడడము, సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఫేవరబుల్గా వీళ్ళు చేసుకునే స్థాయిలో మంచి గృహ వాతావరణంలో కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకంటూ వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి విలువ పెరిగేలాగా కూడా ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే తృతీయ స్థానంలో రవి బుధుల సంచారము ఫిబ్రవరి 12వ తారీఖు వరకు రవి తృతీయ సంచారం జరగడం ఏమవుతుందంటే దశమాధిపతి రవి తృతీయ సంచారం జరగడంలో ఏంటంటే వీళ్ళ సెల్ఫ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్ఫ్ ఎఫర్ట్స్ని వీళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని వర్క్లో చాలా మంచి గుర్తింపును తెచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. వీళ్ళు ఎవరితో మేనేజర్స్తో కానివ్వండి, వాళ్ళ కొలీగ్స్తో కానివ్వండి, ఏదైతే కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారో ఆ కమ్యూనికేషన్ విషయంలో కూడా వీళ్ళకి ఒక మాటకి వాల్యూ ఉండే పరిస్థితి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపించే సూచన ఉందన్నమాట. అందులో కాకుండా తృతీయ స్థానంలో బుద్ధాదిత్య యోగము ఉండడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫ్లరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. క్రియేటివిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు, ధైర్య సాహసాలు పెరుగుతాయి, సెల్ఫ్ ఎఫర్ట్స్లో కూడా మంచి ముందుండి ఒక ప్లానింగ్ ప్రణాళిక పద్ధతిగా వీళ్ళు మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే చతుర్థంలో శని సంచారం జరగడము, ఆ శని యొక్క దృష్టి దశమ కర్మక్షేత్రం పైన పడడం ఏమవుతుందంటే ఏదైతే ప్రమోషన్స్ రావాలి అని అనుకున్నారో దాంట్లో కొద్దిగా డిలేస్ కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే గురువు వక్రిగతిలో నుంచి నార్మల్ డైరెక్షన్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే పరిస్థితి కనిపిస్తుంది. మీకు డిలేస్ అవుతున్నా, ప్రమోషన్లో డిలేస్ కనిపిస్తున్నా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్చ్లో ఎలాగో మీకు అర్ధాష్టమ శని కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఆ ప్రాబ్లంలో నుంచి కూడా మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి. సో ఈ నెల మీకు ఒకవేళ ఎడిషనల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు వర్క్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుంది. పంచమ స్థానంలో శుక్ర రాహువుల యుతి సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా ఏమవుతుందంటే మీ క్రియేటివిటీ ఎక్కువ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా డిజైనింగ్కి సంబంధించి ఇంటి వాతావరణం ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ కోసము డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇలాంటివి చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సప్తమాధిపతి శుక్రుడు పంచమంలో సంచారము రాహుతో కలిసి ఉండడం ఏమవుతుందంటే కొత్తగా ఎవరన్నా
రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే గనక, ఆ విషయంలో కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. భాగస్వామితోటి కూడా మంచి సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి కనిపిస్తుంది. మాట కమ్యూనికేట్ చేయాలనుకుంటారో మీ భాగస్వామితోటి, వాళ్ళు మీకు మంచి సపోర్ట్ ఇస్తూ, మీరు చెప్పే మాటకి ప్రతిదానికి వాల్యూ ఇస్తూ, మిమ్మల్ని ముందుండి ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుందనమాట. ఇదివరకు ఏదైతే అర్ధాష్టమ శని యొక్క నెగెటివ్ ఎఫెక్ట్స్ ఉండినాయో అది కొద్దిగా ఈ నెలంతా కూడా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గురువు యొక్క పూర్ణ దృష్టి లగ్నం పైన పడడం వల్ల ఆరోగ్యం పరంగా కూడా మీకు కొద్దిపాటిగా మంచి రిలీఫ్ వస్తుంది. గృహ వాతావరణంలో చిక్కులు చికాకులు లేకుండా వీలైనంత మట్టుకు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మంచి ఎంజాయ్మెంట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే అష్టమంలో కుజ సంచారం జరుగుతుంది కాబట్టి, లగ్నాధిపతి అష్టమ సంచారం జరుగుతుంది కాబట్టి, ఆ కోణంలో కొద్దిపాటిగా మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఎందువల్ల అంటే ఈ డ్రైవింగ్ చేసే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వృశ్చిక రాశి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి, ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇష్టదేవతని గనక ఆరాధన చేసుకొని వెళ్ళినట్లయితే మీకు ఆ ప్రాబ్లమ్స్లో నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఆరోగ్యపరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకి మేజర్‌గా హెల్త్ ఇష్యూస్ ఏం కనిపించట్లేదు. కాకపోతే ఎవరికైతే ఎగ్జిస్టింగ్ అంటే ఇదివరకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనక అవి కొద్దిగా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొద్దిగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పంచమంలో శుక్ర రాహువుల యుతి అని చెప్పాను కదా! అక్కడ కొద్దిగా డైజెస్టివ్ సిస్టమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించిన కొద్దిగా ప్రాబ్లమ్స్, అష్టమంలో కుజుడు సంచారం జరగడము, దానివల్ల కొద్దిగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తే కనుక దగ్గరలో ఉన్న డాక్టర్స్‌కి మీరు ఇమ్మీడియేట్‌గా చూయించుకున్నట్లయితే మీకు ఆ విషయంలో కూడా మీకు రిలీఫ్ దొరుకుతుంది. అంటే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా మంచి డాక్టర్స్ మీకు తారసపడే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటే గురువు యొక్క దృష్టి లగ్నం పైన పడుతుంది కాబట్టి మీకు ఎటువంటి మేజర్ డ్యామేజెస్ లేకుండా వీళ్ళనంత మట్టుకు ఈజీగా మీరు బయటికొచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫారెన్ ట్రావెల్ కోసం చూసుకునే వాళ్ళైతే గనక హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఈ నెలంతా కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. గురువు యొక్క పూర్ణ దృష్టి లాభస్థానం పైన కూడా పడుతుంది కాబట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఇదివరకు నెరవేరని కోరికలన్నీ కూడా నెరవేరే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఉన్న పిల్లలకి కొద్దిగా ఎడ్యుకేషన్ అంటే ఈ టీనేజ్‌లో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఉన్నా లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళ పిల్లలు టీనేజ్‌లో ఉంటే గనక వాళ్ళు కొద్దిగా పిల్లల పైన ఫోకస్ చేయండి. ఎందుకంటే పంచమంలో శుక్ర రాహువుల యుతి జరగడం వల్ల వీళ్ళు స్టడీస్ నుంచి కొద్దిగా డీవియేట్ అయ్యి ఫ్రెండ్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ కోణంలో కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది ఒక్కటి మీరు చూసుకున్నట్లయితే కూడా ఈ నెలంతా మళ్ళీ ఫేవరబుల్‌గానే ఉంటుంది. సో ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉండాలి, హెల్త్ పరంగా కూడా బెటర్ రిజల్ట్స్ ఉండాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి ప్రతి మంగళవారము 21 ప్రదక్షిణాలు తిరిగి ఆవు నెయ్యితో దీపం పెట్టినట్లయితే గనక మీకు ఈ కుజుడి నుంచి వచ్చే నెగెటివ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. అలాగే ఇంకా అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఈ నెలంతా కూడా ప్రతి శనివారము దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఉంటే గనక అక్కడ శనికి 19 ప్రదక్షిణాలు చేసి శనికి తైలాభిషేకం చేయించుకున్నట్లయితే నల్ల నువ్వులు కూడా దానం ఇచ్చినట్లయితే గనక మీకు ఈ శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు నేను ఏదైతే రాశి ఫలాలు చెప్పానో అవి నెల ఫలితాలు గ్రహ గోచారంని బట్టి చెప్పడం జరిగిందండి. మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి. మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి. వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇండివిజువల్ జన్మ జాతకాలని కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.